మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో రెండవది భరణీ నక్షత్రము. భరణీ నక్షత్ర అధిపతి శుక్రుడు, రాస్యాధిపతి కూడా కుజుడు కనుక వీరు చాలా అందంగా ఉంటారు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము, చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ, పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు, పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు, సమయ సందర్భ అనుకూలముగా అభిప్రాయాలను మార్చుకుంటారు, ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదేవిధంగా అంత కఠినంగా విమర్శిస్తారు, రెండు వాదనలను సమర్థించుకుంటారు, స్వార్థము కొంత సహజమే, తాము నమ్మిన సిద్ధాంతాలకు అంత త్వరగా తిలోదకాలు ఇవ్వరు, వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడముతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు, వృద్ధాప్యంలో సుఖజీవనము చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు, వీరి వృద్ధాప్యము సుఖవంతంగా ఉండును, సమాజంలో పేరు ప్రతిష్టలు, వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు, సౌందర్యము, విలాసవంతమైన వస్తువుల యందు ఆసక్తి ప్రదర్శిస్తారు, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము, భార్య వలన కలిసి వచ్చును, వీరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది, వీరు భాగస్వామ్యానికి అర్హులు, సలహాదారులుగా రాణిస్తారు, బాల్యము సుఖవంతంగా ఉంటుంది. భరణీ నక్షత్రంలో జన్మించిన జాతకులు ఎంతటి సాహస కృత్యము చేయుటకైనను వెనుకాడరు, ఇతరుల ఉపదేశములు గాని అభిప్రాయాలు గాని స్వీకరించనప్పటికీ కొంత ఉద్దేశము, నిశ్చయము తన మనసులో లేకుండా వీరు ఏ పని చేయజాలరు. ఈ నక్షత్ర జాతకులు సర్వ విషయములందు పరిజ్ఞానము కలవారై ఉంటారు, అన్యాయమును ఎదిరించేందుకు వెనుకాడరు, జీవిత అవసాన దశ వరకు శ్రమించుట వీరి లక్ష్యము, కర్మయోగమునందు వీరికి విశ్వాసము ఎక్కువ, ఉద్యోగమందు వ్యవసాయమందు వీరు బాగా రాణిస్తారు, దాంపత్య జీవితము వీరికి బాగానే ఉంటుంది, కుటుంబ పాలన యందు సామర్థ్యము గల సత్స్వభావము గల సతీమణి వీరికి లభిస్తుంది. ఈ నక్షత్ర జాతకులు అలంకార ప్రియులు, కళాభిరుచి, వస్త్రాభరణాలపై ప్రీతి గలవారై ఉంటారు, భోగభాగ్యాలకు సౌకర్యాలకు లోపముండదు, దీర్ఘకాలం జీవిస్తారు, పొడవైన నుదురు, వంపు తిరిగిన జుట్టు, ఎరుపు రేఖలు గల కన్నులు, బొడ్డు వద్ద మత్స్యరేఖలు ఉంటాయి, మంచి ఆహారం, గాఢమైన నిద్ర అనుభవించగలుగుతారు. భరణీ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు సర్వలక్షణ సంపన్నులై కీర్తిని గౌరవాన్ని గడించగలరు, ఉన్నత స్థితికి రాగలరు, కళారంగంలో రాణిస్తారు, కుజరవులు కీలక గ్రహాలు, శత్రువులకు భయం కలుగ చేస్తారు, శౌర్యం పట్టుదల కలిగి ఉంటారు, ప్రారంభించిన పనిని పూర్తి చేయకుండా నిద్రపోరు. రెండవ పాదంలో జన్మించిన వారు పొదుపు, లౌకిక జ్ఞానము, విమర్శనా దృష్టి, విచక్షణ ఉంటాయి, కుజ బుధ గ్రహాలు కీలకము, ఉత్సాహవంతంగా కనిపించకపోయినా సామర్థ్యం కలవారై ఉంటారు, వీరు బుద్ధిమంతులుగా సర్వ ప్రీతికరమైన గుణములను కలిగి ధర్మశీలులుగా ఉంటారు. భరణీ నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన జాతకులు సన్నగా
పొడవు శరీరం కలవారై బుద్ధిమంతులుగా ఉంటారు. కళా నిపుణులు, అలంకార ప్రియులు, యుక్తిపరులు, శూరులు, ఉత్సాహవంతులవుతారు. మిత్రులు ఎక్కువ. కుజ శుక్ర గ్రహాలు కీలకము. 4వ పాదంలో జన్మించిన వారికి సంతతి అధికము. కోపము, ఉద్రేకము, ద్వేషము, కాఠిన్యము అధికము. కొన్ని కష్ట నష్టాలు అనుభవించక తప్పదు. శత్రువులు అధికంగా ఉంటారు. కుజగ్రహం కీలకము. మొండి పట్టుదల చాలా ఎక్కువగా ఉండును. ఇందులో జన్మించిన నక్షత్ర పాదాలు జాతక చక్రంలో గ్రహస్థితి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైన పుట్టిన సమయము, గ్రహస్థితులు, నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము. ఇప్పుడు భరణీ నక్షత్ర జాతకుల యొక్క అదృష్ట విషయములు తెలుసుకుందాం. భరణీ నక్షత్రములో 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ రాశి మేషరాశి. రాశికి అధిపతి కుజుడు. పేరు పెట్టవలసిన అక్షరములు లి, లు, లే, లో. భరణీ నక్షత్ర గణము మనుష్య గణము. భరణీ నక్షత్ర జంతువు ఏనుగు. నాడి మధ్యనాడి. నక్షత్ర పాదము స్వర్ణపాదము. నక్షత్ర అధిపతి శుక్రుడు. పూజించాల్సిన గ్రహం శుక్రుడు. పూజించవలసిన దైవం లక్ష్మీ అమ్మవారు. మీరు చేయవలసిన ఆచారం అమ్మవారి ఆలయంలో లక్ష్మీ పూజ, శుక్రవారము నాడు ఉపవాసముండుట. అదృష్ట సంఖ్యలు 6, 7, 9. అదృష్ట వారములు సోమవారము, బుధవారము, గురువారము. తిలకధారణ విభూది, చందనము, కుంకుమ ధరించవచ్చు. శ్రీ లలితా సహస్రనామము, లక్ష్మీ సహస్రనామ పారాయణము, కనకధార స్తోత్రము పఠించుట చెప్పదగిన సూచనలు. ధరించవలసిన రుద్రాక్ష షణ్ముఖి అంటే 6 ముఖాల రుద్రాక్ష. అదృష్ట రత్నము వజ్రము. ధరించవలసిన చేతి వ్రేలు చూపుడు వ్రేలు. పూజించవలసిన వృక్షము మందార, తులసి. మీరు చేయవలసిన పండుగ వరలక్ష్మి వ్రతం, విజయదశమి, దీపావళి. మీరు చదువవలసిన పురాణం శ్రీ వెంకటేశ్వర పురాణం, లక్ష్మీ కథలు. మీరు పఠించవలసిన మంత్రం ఓం శ్రీం మహాలక్ష్మై నమః. అదృష్ట రంగు తెలుపు. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు, పడమర. మీరు చేయవలసిన దానము బొబ్బర్లు, కందులు. ప్రయాణం మరియు మీరు శుభకార్యాలు చేయకూడని నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. మీరు ప్రతిరోజు చదువవలసిన గాయత్రి మంత్రము ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఇప్పుడు భరణీ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ జీవితంలో ఆర్థిక అభివృద్ధి గడించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మీరు ఆచరించవలసిన నియమాలు: ప్రతిరోజు కుంకుమను బొట్టుగా ధరించండి. ప్రతిరోజు శివాలయం దర్శించండి. బొబ్బర్లు నానబెట్టి ఆవుకు మేతగా పెట్టండి. చిన్న పిల్లలకు తీపి పదార్థాలు పంచిపెట్టండి. ప్రతి శనివారం రావి చెట్టు ప్రదక్షిణలు చేయండి. రుద్రాక్షమాలను లేదా వెండి గొలుసును మెడలో వేసుకోండి. ఏ పని మొదలు పెట్టినా శుక్రవారము,
శుక్రహోరలో ప్రారంభించండి. శుక్రగ్రహ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయండి. పెద్దలను, మిత్రులను గౌరవించండి. 4 వారాలు కొబ్బరికాయలు, శనగలు భక్తులకు పంచిపెట్టండి. బంగారు ఉంగరాన్ని ధరించండి. మీ పుట్టిన రోజున అన్నదానం చేయండి. తెలుపు రంగు పూలను శివాలయంలో ఇవ్వండి. అబద్ధాలు ఆడవద్దు. మాంసాహారమును మానివేయండి. శివపార్వతుల పటం వద్ద మారేడు దళాలు ఉంచండి. గురువులను సత్కరించండి. మీ బంధువులకు ఆపత్ సమయములో సహాయం చేయండి. మీ పురోహితునకు తెలుపు రంగు వస్త్రాలు దానమివ్వండి. కార్తీక మాసములో లక్షపత్రి పూజ మీ కుటుంబములో అందరూ కలిసి చేయండి. మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ఇతరుల అన్నదానమునకు బియ్యమును సహాయము చేయండి. 41 రోజులు శ్రీశైలంలో శివమాల దీక్షను ప్రారంభించండి. చిన్న పిల్లలకు నోటు పుస్తకాలను పంచిపెట్టండి. ఇంటికి 3 నిమ్మకాయలు, 3 పచ్చిమిర్చీలను నరఘోష పోవుటకు కట్టండి. నల్లని ఆవును పూజించండి. కపిల గోవైతే శుభం కలుగును. శుక్రవారం రోజున మహాలక్ష్మికి చందనముతో అభిషేకము చేసి క్షీరాన్నము నైవేద్యమును నివేదన చేయండి. శ్రీ మహాలక్ష్మికి మల్లె పువ్వులు, తులసి, చామంతులతో అర్చన చేసిన ఆనందకరమైన జీవితము మీకు లభించును. ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపమును వెలిగించండి. ఐశ్వర్య వృద్ధి తప్పక కలుగుతుంది. అలాగే ఈ పరిహారములలో మీకు నచ్చినవి ఏదైనా 3, 4 పాటిస్తే సరిపోతుంది. భరణి నక్షత్రము వారు, ముఖ్యముగా ఈ నక్షత్ర జాతకులు మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యములు పొందాలంటే మీరు ఒకసారి మంత్రాలయమును దర్శించి శ్రీ రాఘవేంద్ర స్వామి దగ్గర సేవ చేసుకున్నట్లయితే మీకు మీ గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీకు సకల శుభయోగములు ఖచ్చితంగా కలుగుతాయి. కావున ఇప్పుడు చెప్పిన పరిహారాలను నమ్మకముతో పాటించినట్లయితే మీ జీవితములో ఆర్థిక అభివృద్ధి కలిగి మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనుటలో సందేహము వలదు. సర్వే జన సుఖినో భవంతు.